ఈ దేశంపై కుట్రల బుద్ధితోని జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించుకోవడం కోసము పాకిస్తాన్ యొక్క ఆర్మీ వేగంగా వస్తుంటుంటే అక్కడ మన సైన్యం దిగడం కోసము కావాల్సినటువంటి రన్వే విమానం దిగడం కోసం కావాల్సిన మార్గం సరిగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైన్యం అడిగిన వెంటనే 24 గంటల లోపల వందలాది మంది స్వయం సేవకులు వెళ్ళి ఆ రన్వేను మొత్తం కూడా శుభ్రం చేసి విమానాలు దిగడం కోసం కావాల్సిన విధంగా శుభ్రపరిచారు. దాని కారణంగా మన భారత సైనికులు అక్కడ వెళ్ళిపోయి పాకిస్తాన్ తుష్కర మూకలన్నిటి కూడా తరిమి కొట్టి జమ్మూ కాశ్మీర్ రక్షించారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉండడానికి కారణం ఏదైతుందో ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత ఈ దేశము ఇప్పటివరకు సుమారు ఒక 3 రకాల యుద్ధాలను ఎదుర్కొంది. ఈ 3 రకాల యుద్ధాలను ఎదుర్కొన్న అన్ని సందర్భాల్లో కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశంతో పాటు ప్రభుత్వానికి సైన్యానికి మద్దతుగా నిలబడ్డారు. సైనికులకు అవసరమైనటువంటి రక్తము, సైనికులు ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందించడం కావచ్చు, సరిహద్దుల్లో ఉన్నటువంటి మన స్వయం సేవకులందరూ కూడా ఇంటెలిజెన్స్ గూఢచర్య సమాచారం, శత్రువుల యొక్క కదలికలు అందించడం కావచ్చు, ఇలాంటి అనేక రకాలుగా సైన్యానికి సహకరిస్తూ వచ్చారు. దీని కారణంగా అనేక మంది కూడా ఆర్ఎస్ఎస్ పట్ల చాలా చక్కటి గౌరవమైన అభిప్రాయం ఏర్పడింది. కొద్దిమంది సంఘం పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి దేశభక్తి, స్థైర్యము, ధైర్యము కారణంగా ఆర్ఎస్ఎస్ను ప్రశంసిస్తూ వచ్చారు.